Senior Wellness Coach Madhar sir onto the screen, sir. వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అందరికీ కూడా. సో ఎలా ఉన్నారు అందరు కూడా? సో వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. స్కిన్ అంటే చాలా ఇష్టం కదా, మన స్కిన్ గురించి మాట్లాడబోతున్నాం టాపిక్ అంతా కూడా. సో సార్, ఖాజా రెహమతునిసా గారు ఖలీద్ గారి నంబర్ ఇస్తారు, మీరు ఖలీద్ గారితో మాట్లాడుతూనే ఉండండి. ఇంకా నేను టాపిక్ చెప్పుకుంటూ ఉంటాం, సరేనా? చాలా సేపు చెప్తున్నారు, మీరు ఖలీద్ గారు డైరెక్ట్ గా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని ఖలీద్ గారితో మాట్లాడుతూ ఉండండి, సరేనా? ఓకే ఖలీద్ గారు, చేసుకోండి మీరే. ఓకే, డన్. సో రిజల్ట్స్ చాలా బాగున్నాయి కదా, బట్ మనం వినడానికి అలా అనిపిస్తుంది కానీ నిజంగా చెప్పాలంటే వీళ్ళ రిజల్ట్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. వీళ్ళు ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు పడి ఎన్నో విధాలుగా మనకి ఇక్కడ వచ్చుంటారు. ఓకే, డెఫినెట్ గా మన అందరికీ, కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ రిజల్ట్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. ఓకే, రిజల్ట్స్ ఎందుకు తీసుకుంటాము అంటే కనుక చాలా మందికి ఇన్స్పైర్ చేయడానికి, ఆరోగ్యం తప్ప ఈ ప్రపంచంలో ఇంకేది ఇంపార్టెంట్ కాదు అని తెలియజేయడానికి. అంటే ఆరోగ్యం కన్నా మించిన ఇంకేమైనా ఉందా అంటే ఇంక ప్రపంచంలో ఇంకేమీ లేదు. సో అందుకోసం చాలా ఇంపార్టెంట్, మనం ఆరోగ్యం టువర్డ్స్ మనం ఖచ్చితంగా ఉండాలి. ఓకే, సో మీ అందరికి తెలుసు స్కిన్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరెవరికి మీ స్కిన్ అంటే ఇష్టం, లేదా మీ స్కిన్ ని కేర్ తీసుకుంటారు, ఫేస్ వాష్ చేస్తారు, మాయిశ్చరైజర్ రాస్తారు, లేదంటే టోన్ చేస్తారు, ఫేస్ ని క్లెన్స్ చేస్తారు, మాయిశ్చరైజర్ పెడతారు, లేదంటే నైట్ క్రీమ్ రాస్తారు, ఐ క్రీమ్ రాస్తారు, ఫౌండేషన్లు, లేడీస్కి అయితే ఫౌండేషన్లు, ఇంకేముంటాయి మరి నాకు తెలీదు, నేను అడగాల్సిన అందరికీ అడిగాను. సో ఎవరెవరు అంటే లైక్ ఎవరు కేర్ తీసుకుంటారు, లైక్ కేర్ ఎవరు తీసుకుంటారు? ఇంకెవరు కేర్ తీసుకోరా? ఈ 12 మంది నా కేర్ తీసుకునేది, కనీసం మొహం కూడా కొడుకోరా మిగతా వాళ్ళందరూ? అంతేనా? అంతేనా? మిగతా వాళ్ళందరూ ఫేస్ వాష్ కూడా చేయరు, మొహం కూడా కడుక్కోరు, అంతేనా? అలానే కూర్చున్నారు వాళ్ళు పొద్దున్న నుంచి. చెప్పట్లా. ఎవరెవరు మీ స్కిన్ కేర్ ఎక్కువ తీసుకుంటారో ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి అని చెప్పాను. స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, డన్. అంటే 83 మంది స్కిన్ కేర్ తీసుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు తీసుకోవట్లేదు అయితే. స్కిన్ అనేది ఎవరికి అవసరం లేదు అయితే. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే స్కిన్ ని మనం ఏదో విధంగా కేర్ తీసుకుంటూ ఉంటామంట. స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బై ద వే, మీరు అందంగా ఉన్నారు లేదా అని తెలియజేసేది రెండే రెండు: మీ స్కిన్ నుంచి, మీ హెయిర్ నుంచి. మీరు చాలా అందమైన మనిషి కాదు అని చెప్పడానికి రెండు మేజర్గా చూస్తారు. ఓకే, స్కిన్ టోను అండ్ హెయిర్. చాలా మందికి ఉండే ప్రాబ్లం ఏంటంటే స్కిన్ టోన్ లో చాలా మంది స్కిన్ హెల్త్ ఎక్కడ బాగుంటది, స్కిన్ ఎక్కడైతే కవర్ అవుతూ ఉంటుందో అక్కడ అంతా కూడా స్కిన్ చాలా మందికి తెల్లగా ఉంటుంది. స్కిన్ ఎక్కడైతే కవర్ అవుతుందో స్కిన్ ఎక్కడైతే కవర్ అవ్వదు దానివల్ల మనకి సమస్యలు వస్తూ ఉంటాయి అనమాట. స్కిన్ ఎక్కడ కవర్ అవ్వదు? ఫేస్ మీద కవర్ అవ్వదు ఎప్పుడు. అబ్జర్వ్ చేశారా? మీ ఫేస్ కలర్ ఒకలా ఉంటుంది, మీ లోపల ఇన్నర్ బాడీ స్కిన్ కలర్ ఒకలా ఉంటుంది, మీ హ్యాండ్స్ కలర్ ఒకలా ఉంటుంది, మీ ఇన్నర్ బాడీ కలర్ ఒకలా ఉంటుంది. ఎందుకు? మనం రెగ్యులర్ బేసిస్లో ట్రావెలింగ్ ఎక్కువ ఉండటం వల్ల కావచ్చు, లేదంటే మనం సన్కి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవ్వడం వల్ల కావచ్చు. చాలా చాలా మందికి మనకి స్కిన్ అనేది కంప్లీట్గా ట్యాన్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇవాళ స్కిన్ హెల్త్ గురించి మాట్లాడుకుందాం కంప్లీట్గా. సో మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకున్నాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా. కంపల్సరీగా టాపిక్ అంతా వినండి, సో మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, సో బై ద వే, నా పేరు మధార్. లాస్ట్ 13 yearsగా ఈ కంపెనీలో ఉన్నాను, న్యూట్రిషన్ యాడ్ చేసుకుంటున్నాను. హెల్దీ రిజల్ట్స్ అనేవి తీసుకోవడం వల్ల నాకు అద్భుతమైన రిజల్ట్స్ వచ్చినాయి అనమాట. ఈ కమ్యూనిటీలో లాంగ్ టర్మ్ న్యూట్రిషన్ వాడితే ఏమైంది అంటే కనుక ది బెస్ట్ రిజల్ట్ మీకు రావడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో నాకైతే అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. నేను ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత 22 కిలోల అధిక బరువుని పెంచుకున్నాను. చాలా అండర్ వెయిట్ ఉండేవాడిని. 48 నుంచి 68 కిలోలు, దగ్గర దగ్గర 20 కిలోలు. ఇప్పుడు ఈ మధ్య 2 కిలోలు పెరిగాను. దగ్గర దగ్గర 22 kgs ఆఫ్ వెయిట్ ని పుట్ ఆన్ చేస్తున్నాను. ఈ పుట్ ఆన్ అయిన వెయిట్ అంతా కూడా హెల్దీ వేలో పెరిగాను, ఎటువంటి అన్హెల్దీ కాదు. కంప్లీట్ బాడీలో మస్కులర్ బాడీ ఉంటుంది, బోన్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, హెల్దీగా ఉంటుంది అనమాట బాడీ అంతా కూడా. సో నాకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ లేవు. లైఫ్ అంతా కూడా మంచిగా లీడ్ చేస్తున్నాను అనమాట. ఓకే, మంచి సిక్స్ ప్యాక్ ఉంది, మంచి మెయింటైన్ చేస్తున్నాను, అన్ని బాగున్నాయి. ఓకే, నాకు స్కిన్ కి సంబంధించిన సమస్యలు చాలా ఎక్కువ ఉండేవి అనమాట. మా ఇంట్లో అందరికీ కూడా స్కిన్ కి సంబంధించిన సమస్యలు ఎక్కువ ఉండేదన్నమాట. ఓకే, సో లైక్ మా ఇంట్లో అందరికీ కూడా స్కిన్ కి సంబంధించిన సోరియాసిస్, ఎక్స్ట్రీమ్ ఎగ్జిమా, డ్రై స్కిన్ అనమాట బాగా. అలాంటి ప్రాబ్లం నాకు కూడా ఉండేది. బట్ ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత, ఎడ్యుకేషన్ బాగా నాలెడ్జ్ తీసుకున్న తర్వాత స్కిన్ హెల్త్ గురించి చాలా అవేర్ తీసుకున్నారనమాట. సో స్కిన్ హెల్త్ కంప్లీట్గా ఇప్పుడు నా కంట్రోల్లో ఉంది. ఇప్పుడు నాకు ఎటువంటి స్కిన్ ప్రాబ్లం లేదు, అన్ని స్కిన్ అంతా కూడా హెల్తీగా ఉంది.
లేకపోతే నాకు వారానికి ఒకసారి స్కిన్ అనేది పోతూ ఉండేది అనమాట. ఇలా స్కిన్ అంతా కూడా పోతూ ఉండేది, చాలా నరకంలా ఉండదు అనమాట స్కిన్ అంతా అలా పోవడం అనేది. ఓకే, డ్రై అవ్వటం, డ్రై అయిన తర్వాత ఎండిపోవడం, ఎండిపోయి ఆ స్కిన్ అంతా పోవటం, ఇవన్నీ చాలా దారుణమైన సిచ్యువేషన్. అవన్నీ ఓవర్కమ్ చేసుకొని ఇప్పుడు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాము. చాలా బాగుంటుంది అనమాట. మీ అందరికీ చాలా ఇష్టం స్కిన్ అంటే, ప్రతి ఒక్కరికి ఇష్టం. కనపడరు ఆ, కనపడరు అని మీకు మీకు ఎవరైతే స్కిన్ ఇష్టం లేదన్నారో మీ ఇంట్లో ఏం చేస్తారని మీరు అద్దాలు తీసేసేయండి. ఎవరైతే ఇందాక చేతులు ఎత్తలేదు కదా, మీరు అందరు అద్దాలు తీసేసేయండి మీకు స్కిన్ ఇష్టం లేకపోతే. మీ ఇంట్లో అద్దం ఉండి మీ మొహం రోజుకో 2 సార్లు 3 సార్లు 10 సార్లు చూస్తున్నారంటే మీకు మీ స్కిన్ అంటే చాలా ఇష్టం అని అర్థం. ఓకేనా? స్కిన్ కేర్ తీసుకునే వాళ్ళని అర్థం. ఓకే, స్కిన్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అసలు ఏ ప్రాబ్లమ్స్ వల్ల మన స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయో చూద్దాం. మేజర్ ఎఫెక్ట్స్ ఏంటి బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మధ్య కాలంలో మేజర్ ఎఫెక్ట్స్ కొన్ని విషయాల ద్వారానే కాదు, కొన్ని కొన్ని అవుటర్ సోర్సెస్ ద్వారా కూడా వస్తుంది. సో రెగ్యులర్ గా మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం. స్ట్రెస్ అనేది ఒక మేజర్ కారణం కావచ్చు మీ స్కిన్ ని డ్యామేజ్ చేయడానికి. స్ట్రెస్ వల్ల కూడా మీ స్కిన్ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, స్ట్రెస్ వల్ల కావచ్చు, ఒత్తిళ్ళు పొద్దు నుంచి సాయంత్రం ఆలోచిస్తున్నారు, ప్రెషర్స్ ఎక్కువ ఉన్నాయి. సో మీ సెల్స్ ఏదైతే మన బాడీలో కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయో, ఈ కణాలన్నీ కూడా చనిపోతూ పుడుతూ ఉంటాయి కాబట్టి ఈ రీఫ్రెష్ అయ్యే కణాలు సరిగ్గా ఉండదు అనమాట. అంటే ప్రాపర్ వేలో బాన్ తీసుకోవు, లేదా గ్రో అవ్వవు. సో దానివల్ల స్కిన్ అనేది డెత్ ఎక్కువ ఉంటాయి అనమాట. దానివల్ల స్ట్రెస్ వల్ల కూడా అవి స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్, సెల్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అన్బ్యాలెన్స్డ్ డైట్. బ్యాలెన్స్ డైట్ అంటే ఏంటి, అన్బ్యాలెన్స్ డైట్ ఏంటి? ఇప్పుడు మీరు అంతా షేక్ తాగుతున్నారు చూసారా, దీన్ని సమపాలమైన ఆహారం అంటారు. షేక్ కాకుండా మీరు ఇడ్లీ, దోశ, పూరి, పిజ్జాలు, బర్గర్లు, బిర్యానీలు తింటే నాట్ బ్యాలెన్స్డ్, అన్బ్యాలెన్స్డ్. అంటే దాంట్లో ఏదైతే పౌష్టిక విలువలు లేదా క్యాలరీస్, ఫ్యాట్, సాల్ట్, షుగర్ ఏదైతే బ్యాలెన్స్డ్ గా ఉండాలో అవన్నీ సమపాలలు లేవు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ. ఒకవేళ చికెన్ తింటే ప్రోటీన్ ఎక్కువ, కావాల్సిన మిగతా ఐటమ్స్ అన్ని తక్కువ. ఇలా ఏదో ఒకటి ఇన్బ్యాలెన్స్డ్ గా ఉంటుంది అనమాట. అంటే ప్రాపర్గా ఉండదు. సో అన్బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల కూడా మీకు స్కిన్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్, అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ మేజర్గా రావడానికి ఇలా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వల్ల కూడా కారణం కావచ్చు. మెనోపాజ్ అంటే ఆడవాళ్ళకి మేజర్గా ఏం జరిగింది అంటే, ఒక స్టేజ్ తర్వాత 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 45 ఏళ్ళు వచ్చిన తర్వాత పీరియడ్ సైకిల్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది. దీనివల్ల ఏంటంటే వాళ్ళ బాడీలో చాలా చేంజెస్ జరుగుతాయి. ఈ చేంజెస్ జరిగే ప్రాసెస్లో కంప్లీట్గా వాళ్ళ స్కిన్ అనేది లైక్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, మెన్ అయితే కనుక టొబాకో. అండ్ బై ద వే రీసెంట్ గా రీసెర్చ్ ఏం చెప్తుందంటే, ఇండియాలో మెన్ కంటే ఉమెన్ ఎక్కువ మంది సిగరెట్స్ తాగుతున్నారంట. ఓకే, అలవాట్లు మారిపోయినాయంట, జంక్ ఫుడ్ ఎక్కువ తింటారంట. సో చూడండి, ప్రపంచం అంతా మారుతుంది. డెఫినెట్ గా మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎక్కడొక్కడ మనం ఉన్నాం, మన కుటుంబ సభ్యులు ఉన్నారు, లేదా మనం రానున్న తరాల వాళ్ళ పిల్లలు ఉన్నారు. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. టొబాకో దగ్గర నుంచి పొల్యూషన్. సిగరెట్ ఒకటే కాదు, మరి సిగరెట్ కాకుండా మనం తిరిగేదంతా రోడ్ల మీద దుమ్ము, ధూళి. ఈ మధ్యకాలంలో కన్స్ట్రక్షన్స్ ఎక్కువ అయిపోయినాయి, లేదంటే నేచర్ కలర్ తగ్గిపోయింది. అంటే లైక్ గ్రీనరీగా ఉండేది, చెట్లు అవన్నీ తగ్గిపోయింది. సో ప్రాపర్ గా కావాల్సిన ఆక్సిజన్ మనం తీసుకోవట్లేదు. మనం రోజు పీల్చే గాలి ఏంటి అంటే చుట్టూతో ఉన్న పొల్యూషన్ ని. ఆ పొల్యూషన్ వల్ల కూడా మీ స్కిన్ అనేది, అంటే స్కిన్ ఏం చేసింది, పోల్స్ ఉంటాయి, ఇవన్నీ కొన్ని వేల కోట్ల పోల్స్ ఉంటాయి. ఇవన్నీ ఆ పోల్స్ అంటే హోల్స్ లో ఇవన్నీ కూడా డస్ట్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటూ ఉంటుంది అనమాట. సో మాయిశ్చరైజర్ రాయంగానే ఎలా అయితే బాడీ స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, సేమ్ అంతే పొల్యూషన్ కూడా అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది అనమాట. సన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఇవాళ సన్ కి సంబంధించిన ఎక్కువ ఎక్కువ రేస్ మీ మీద పడటం వల్ల స్కిన్ కి సంబంధించిన క్యాన్సర్లు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే అంత డేంజర్ సన్ అనేది. సో ఇప్పుడు ఇప్పుడు చూడండి, ఇంకా ఎండాకాలమే రాలేదు, బట్ ఎంత హాట్ గా ఉంది. ఈ హీట్ లెవెల్స్ అనేవి స్కిన్ అనేది తట్టుకోలేదు. ఆ స్కిన్ తట్టుకోపోవడం వల్ల పైన లేయర్స్ అన్ని కూడా కాలిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ కాలిపోవడం వల్ల లాంగ్ టర్మ్ లో ఇలా రెగ్యులర్ గా ఉండే వాళ్ళకి క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఓకే. సో చాలా మందికి స్కిన్ లో మేజర్ గా వచ్చే సమస్యలు ఏంటంటే ర్యాషెస్, హైపర్స్, ఎగ్జిమా అంటే డ్రై స్కిన్, జనరల్ స్కిన్ ప్రాబ్లమ్స్. అంటే డాక్టర్ దగ్గరికి మేజర్ గా ఈ కారణాల వల్ల విజిట్ అవుతారంట. సో మనం ఏ కారణంలో ఉన్నామో చెక్ చేసుకోండి. బర్నింగ్ అంటే బర్న్ అయ్యేది చాలా తక్కువ కేటగిరీ, రెగ్యులర్ గా సమస్యలు వచ్చే కేటగిరీ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట. రానున్న రోజుల్లో ఈ ఎగ్జిమా, స్కిన్ డ్రైనెస్ ఇవన్నీ బాగా పెరిగిపోతాయి. ర్యాషెస్ ఇవన్నీ పెరుగుతాయి. మీరు అప్పుడు అబ్జర్వ్ చేశారా, పింపుల్స్, యాక్ని, స్ట్రెచ్ మార్క్స్ ఇవన్నీ ఉండేవి కావు పాతకాలం. ఇప్పుడు అన్ని చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ మార్కెట్ కూడా పెరుగుతూ ఉంటుంది అనమాట. మార్కెట్ ఎలా అయితే పెరుగుతుంటుందో, డిమాండ్ ఎలాగైతే పెరుగుతుంటుందో, మార్కెట్లో అలాగే సమస్యలకి కావాల్సిన సొల్యూషన్ కోసం అని చెప్పేసి చాలా రకాల ట్రీట్మెంట్లు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు చూడండి, చాలా వరకు చాలా స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అంటే స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ చాలా జరుగుతున్నాయి. కాకపోతే ప్రాపర్ చాలా ఉన్నాయి. డెర్మటాలజిస్టులు కానీ, డాక్టర్స్ కానీ, ట్రీట్మెంట్స్ కానీ చాలా ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా కాకుండా ప్రాపర్ ప్రాపర్ ఛానల్ ద్వారానే మనం జాగ్రత్తగా మన స్కిన్ కేర్ తీసుకుంటాం. ఎలా పడితే అలా తీసుకోకూడదు. అది స్కిన్ ఎలా స్టార్ట్ అవుతుందో మనం చూద్దాం. స్కిన్ అనేది కంప్లీట్ గా కొన్ని లేయర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట.
కొన్ని లేయర్స్ కింద మన ఎపిడెర్మిస్, డెర్మిస్, సబ్క్యూటనస్ ఫ్యాట్ అని ఒక 3 లేయర్స్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఈ 3 లేయర్స్ లో మేజర్ గా ఎపిడెర్మిస్ అంటే పైన లేయర్. ఇప్పుడు మీ స్కిన్ అందరు చూపించండి, స్కిన్ చేతిని ఇలా చూపిస్తే ఈ పైన లేయర్ ఏదైతే ఉందో, ఈ ఫార్మేట్ ఏదైతే ఉందో దీన్ని ఎపిడెర్మిస్ అంటారు. దీంట్లో ఏముంటాయి అంటే కనుక మీ రోగ నిరోధక శక్తి, అంటే బయట నుంచి ఏదైతే వైరస్లు ఇవన్నీ వస్తాయి ఉంటాయో ఇవన్నీ తట్టుకునే శక్తి ఎవరికి ఉంటుందంటే ఈ ఎపిడెర్మిస్ లేయర్ కి మాత్రమే ఉంటుంది అనమాట, ఈ ఎపిడెర్మిస్ కి. ఓకే, డెర్మిస్ అంటే ఏంటి అంటే కనుక కంప్లీట్ గా సెకండ్ లేయర్ అనమాట. డెర్మిస్ అనేది సెకండ్ లేయర్ కాబట్టి అదేం చేసిద్ది అంటే దాంట్లో స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి, స్వెట్ గ్లాండ్స్, హెయిర్ ఫాలికల్స్, ఓకే, అలాగే మనకి ఆయిల్ గ్లాండ్స్, అంటే ఇంకా ఈ నరాలు యొక్క ఎండింగ్ ప్రాసెస్. శరీరం అంతా నరాలు ఉంటాయి కదా, ఈ నరాలన్నీ కూడా ఎండింగ్ ప్రాసెస్ ఏంటి అంటే కనుక డర్మిస్ అనే లేయర్ లో ఉంటాయి అనమాట, అంటే మధ్య భాగంలో ఉంటాయి అనమాట. ఓకే, మూడో భాగం ఏంటంటే సబ్క్యూటనస్ ఫ్యాట్. ఓకే, సబ్క్యూటనస్ టిష్యూ అంటారు. చాలా మంది అంటారు కదా ఫ్యాట్ ఉండకూడదు, ఫ్యాట్ ఉండకూడదు అని. ఇక్కడ ఫ్యాట్ ఉండాలి, ఎంత ఫ్యాట్ ఉండాలో అంత ఫ్యాట్ ఉండాలి. ఓకే, ఇలా మీరు పట్టుకోగానే మీ స్మూత్ అండ్ స్కిన్ ఉంటుంది అంటే కనుక ఓన్లీ బికాస్ ఆఫ్ ఫ్యాట్. కండరాలు ఎప్పుడు స్మూత్ గా ఉండవు, కొవ్వు కొంచెం ఉంటేనే బాడీ స్మూత్నెస్ ఉంటుంది. ఆ స్మూత్ అనేసి అనేది డెఫినెట్ గా మీకు హెల్ప్ అయ్యేది ఎక్కడ అంటే కనుక సబ్క్యూటనస్ టిష్యూ దగ్గర. ఓకే, అది కొంచెం ఫ్యాట్ లా ఉంటుంది, కాకపోతే అది చాలా ఇంపార్టెంట్, హెల్దీ కూడా. సబ్క్యూటనస్ ఫ్యాట్ లిమిటెడ్ గా మన బాడీలో కావాలి. ఒక 15% అనేది మన బాడీలో సబ్క్యూటనస్ ఫ్యాట్ అనేది కావాలి, అది మనం ప్రాపర్గా తీసుకుంటాం. యవ్వనంగా ఉన్నప్పుడు ఏముంటుంది, ఏజింగ్ పెరిగే కొద్దీ ఏమైతే చూడండి. యవ్వనంగా ఉన్నప్పుడు ఏమైంది, ఎపిడెర్మిస్ లేయర్ చాలా బాగుంది, మీ పైన లేయర్ చూడండి చాలా బాగుంది. ఓకే, డెర్మిస్ లేయర్, దాని కింద లేయర్ కూడా దానిలో ఆ, మన న్యూట్రిషన్ వాల్యూస్, కొలాజిన్స్, ఎలాస్టిసిన్, అంటే ఎలాస్టిసిన్ అంటే సాగుతత్వం, అంటే సాగే తత్వం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సబ్క్యూటనస్ ఫ్యాట్ కూడా బాగుంటుంది అనమాట. వయసు పెరిగే కొద్దీ ఏం జరిగింది, వ్రింకిల్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి, రెండో లేయర్ ఏదైతే డెర్మిస్ లేయర్ ఉందో డెర్మిస్ లేయర్ లో మెల్లగా ఏం జరిగింది అంటే తగ్గిపోతా ఉంటుంది అనమాట. ఈ కొలాజిన్ లెవెల్స్, ఇలాస్టిసిన్ లెవెల్స్ ఇవన్నీ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. అందుకే ఏమవుతుందంటే స్కిన్ ఏజ్ పెరిగే కొద్దీ కూడా, ఏజ్ యవ్వనంలో, అంటే మీరు ఏజింగ్ గా ఉన్నారు అంటే తెలిసేది ఎక్కడ అంటే స్కిన్ లోనే. ఏజింగ్ ఎక్కడ ఉన్నారంటే మీకు ఎలా అర్థమైంది, 100% స్కిన్ ద్వారా అర్థమవుతుంది. స్కిన్ ద్వారా మాత్రమే మన వయసు పెరుగుతుందా తగ్గుతుందా అనేది తెలుస్తూ ఉంటుంది అనమాట. అందుకే యాంటీ ఏజింగ్ గా ఉండాలంటే ఏం చేయాలో కొంచెం మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే, బ్రింకిల్స్ అనేది ఎక్కువ వస్తుంటుంది అనమాట. సో మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బాడీకి మేజర్గా ఒక న్యూట్రియంట్ కావాలన్నమాట. ఇప్పుడు ఎలాగైతే శరీరం మొత్తానికి ఎలాగైతే న్యూట్రిషన్ కావాలో, సేమ్ అట్లాగే స్కిన్ కి సంబంధించిన డిఫరెంట్ కేటగిరీ ఒక న్యూట్రిషన్ ఉంది. ఓకే, మనం చాలా రకాల ప్రోటీన్ గురించి మాట్లాడుకుంటాం కదా. ఈ ప్రోటీన్ లో మేజర్ గా కొలాజిన్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది మొత్తం ఓవరాల్ బాడీకి హెల్ప్ చేస్తుంది. చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి, అండ్ అలాగే కొలాజిన్ లో కూడా చాలా రకాలు ఉంటాయి అనమాట. టైప్ 1 కొలాజిన్ అనేది మోస్ట్ కామన్ గా యూజ్ చేసేది అనమాట. అంటే చాలా మంది యూజ్ చేసేది అనేది టైప్ 1, అంటే చాలా రిక్వైర్మెంట్, చాలా 90% మన ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనమాట. హెయిర్ కి, స్కిన్ కి, నెయిల్స్ కి, ఆర్గాన్స్ కి, బోన్స్ కి, లిగ్మెంట్స్ కి, జాయింట్స్ కి. ఓకే, యంగ్ గా కనిపించడానికి కొలాజిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అబ్జర్వ్ చేస్తే బయట మీకు ట్రీట్మెంట్స్ లో కూడా ఏదైనా కాలినా ఏమైనా జరిగినా కూడా కొలాజిన్ లేయర్స్ అతికిస్తారు. మీకు మీకు తెలుసో లేదో, కొలాజిన్ లేయర్ అనేది డాక్టర్ ట్రీట్మెంట్ ద్వారా కాలిన చోటు ప్రదేశంలో కొలాజిన్ లేయర్ ని స్టిక్ చేస్తారనమాట. ఆ స్టిక్ చేయడం వల్ల ఈ కొలాజిన్ లేయర్ అంటే స్కిన్, అతికించిన స్కిన్, ఇప్పుడు ఎలాగైతే ట్రీట్మెంట్ జరుగుతుందో మోకాళ్ళ రీప్లేస్మెంట్ ఆర్టిఫిషియల్ గా, అలాగే స్కిన్ లో కొలాజిన్ స్కిన్ ని అతికిస్తారు. ఈ స్కిన్ ఈ నార్మల్ స్కిన్ కలిసిపోతుంది అనమాట. కలిసిపోయి స్కిన్ లేయర్ అనేది ఫామ్ అయిపోతుంది. మళ్ళీ యాజ్ యూజువల్ గా ఎలా ఉండాలో అలా ఉంటుంది అనమాట ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఓవరాల్ సబ్జెక్ట్ లో కొలాజిన్ అనేది అంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకే కొలాజిన్ అనే ప్రోటీన్ మీ స్కిన్ కి, అంటే మీరు స్కిన్ కేర్ తీసుకునే వ్యక్తి అయితే కనుక 100% మీకు కొలాజిన్ కావాల్సింది. ఈ కొలాజిన్ తీసుకున్నారు అంటే కనుక డెఫినెట్ గా మీ స్కిన్ హెల్త్ అనేది జాగ్రత్తగా ఉండడానికి బాగుంటుంది అనమాట. దాని ద్వారా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి, స్కిన్ ఒక్కటే కాదు మిగతా ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. అండ్ అలాగే మనం చూసుకుంటే కనుక 28 కొలాజిన్ టైప్స్ ఉంటాయి. దీంట్లో మేజర్గా టైప్ 1 ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి ఈ టైప్ 1 లో ఏంటి బెనిఫిట్స్ అంటే మీ కంటి చూపు బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది. మీ టెండన్స్ అంటే మీ మోకాళ్ళు, జాయింట్స్ ఉంటాయి మేజర్గా. ఈ జాయింట్స్ లో కొలాజిన్ మూవ్మెంట్ ఉంది చూసారా, ఈ ఒక టైప్ ఆఫ్ మూవ్మెంట్ కొంచెం ఒక మంచి ప్రోటీన్ అనేది కొలాజిన్ వల్ల వస్తుంది అనమాట, ఈ టెండన్స్ అనేవి. ఓకే, స్కిన్ మేజర్ 80% స్కిన్ బాగుండటానికి కారణం కొలాజిన్ అయి ఉంటుంది. అండ్ కార్టిలేజ్, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ స్కిన్ వేరు, ఈ స్కిన్ వేరు, ఈ స్కిన్ వేరు, ఈ బోన్ స్ట్రక్చర్ వేరు. ఇప్పుడు ఈ బోన్స్ ఇక్కడ ఇక్కడ బెండ్ అవ్వు, కానీ ఇక్కడ చూడండి ఈ చెవి దగ్గర బోన్ ఎలా ఉంది, దీని కార్టిలేజ్. అంటే ఈ కార్టిలేజ్ టైప్ ఆఫ్ బోన్స్ ఏదైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏంటంటే హెల్తీగా ఉండడానికి కొలాజిన్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది అనమాట. మీ బోన్స్ అండ్ జాయింట్స్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. 1 to 10% ఒక దగ్గర దగ్గర మజిల్స్ కి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రోటీన్. ఈ ప్రోటీన్ కాబట్టి బయట అవుట్డోర్ ఏదైతే స్కిన్ ఉందో దాన్ని జాగ్రత్త పడతాం అనమాట. ఓకే, సో 20లో ఎలా ఉంటుంది, 30లో ఎలా ఉంటుంది, 40లో 50లో ఎలా ఉంటుందో చూద్దాం.
అంటే మనిషి వయసు పెరిగే కొద్దీ స్కిన్లో మార్పులు ఏమొస్తాయో చూద్దాం. 20 సంవత్సరాల్లో ఉన్నారంటే బాడీ అంతా కూడా కరెక్ట్గా ఉంటుంది, యంగ్గా ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, కొవ్వుగా అంత ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ ఎక్కువ ఉండకపోవచ్చు. ఇలా ఉండకపోవడం వల్ల ఏంటంటే బాడీ బాగానే ఉంటుంది, స్కిన్ కూడా బాగుంటుంది, కొంచెం షైనింగ్ అని ఉంటుంది. అంటే ఆ షైన్నెస్ వల్ల ఖచ్చితంగా కళగా ఉంటుంది అనమాట ఆ స్కిన్ అనేది. కానీ బయట ఎన్విరాన్మెంటల్ డ్యామేజ్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల కొన్ని డ్యామేజెస్ జరగచ్చు. ఇప్పుడున్న యంగ్స్టర్స్లో మేజర్గా ఒక 20 ఏళ్ళకి కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే వాళ్ళకి మేజర్గా పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదంటే బయట ఎన్విరాన్మెంటల్ వల్ల కావచ్చు, లేదంటే ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ వల్ల మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. రెండోది ఏంటి, 30 ఏజింగ్ పెరుగుతుంది. 30 దాటారంటే ఖచ్చితంగా స్కిన్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయినట్టే. మెల్లగా అది ఏం చేసి ఏజింగ్ అంటే వయసు పెరుగుతుంది నీకు అని తెలియజేస్తుంది అనమాట. ఆ తెలియజేసే తత్వం ఎలా ఉంటుందంటే డల్నెస్ ఉంటుంది స్కిన్లో, కొంచెం ఆ, కొంచెం లైఫ్ తగ్గిపోతున్నట్టు, బాగా మెరిసే స్కిన్ కొంచెం డల్ అవుతున్నట్టు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఎందుకు జరుగుతూ ఉంటుంది అంటే కనుక బాడీలో జరగాల్సిన ఈ కొలాజిన్, ఎలాస్టిసిన్, వస్కులర్ టిష్యూస్ ఇవన్నీ, బ్లడ్ సర్క్యులేషన్ ఇవన్నీ జరిగేవన్నీ కూడా మెల్లగా దాని కెపాసిటీ తగ్గించుకుంటుంటాయి అనమాట. బండి కొత్తగా కొన్నప్పుడు ఎలా ఉంటుంది, మొదటి సంవత్సరం ఒకలా ఉంటుంది, రెండో సంవత్సరం మూడో సంవత్సరం ఎలా ఉంటుంది, సేమ్ అంతే అనమాట. 20 ఏళ్ల వరకు బాడీ ఒకలా ఉంటుంది, 20 ఏళ్ళు దాటిన తర్వాత, 30 ఏళ్ళు దాటిన తర్వాత బాడీ తీరు మారిపోతూ ఉంటుంది అనమాట. పనిచేసే తీరు మారిపోతుంది, మెల్లగా డౌన్ అవుతూ వస్తుంది అనమాట. 40 ఏళ్ళు వచ్చారంటే ఖచ్చితంగా డల్నెస్ అర్థమైపోయింది, అంటే ఏజ్ పెరిగింది అనే కళ క్లియర్గా అర్థమైపోతుంటుంది. డార్క్ స్పాట్స్, సెన్సిటివిటీ అవుతుంది, స్కిన్ అంతా కూడా చర్మం చాలా సెన్సిటివ్ అవుతుంది అనమాట. అంటే వెంటనే ఏమైనా తగిలినా కూడా గీతలు కనపడడం, అంటే గేయంగానే గీతలు కనపడడం, ర్యాషెస్ రావడం, ఆ సెన్సిటివిటీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఈ స్కిన్ యొక్క లేయర్ ఏదైతే ఉందో అది మందంగా ఉండే, అంటే కొంచెం ఒక మీడియం సైజులో ఉండే మందమైన లేయర్ ఏదైతే ఉందో అది పల్చగా అవుతుంది, థిన్ అయిపోతుంటుంది అనమాట. ఈ ఆయిల్ రావటం, మాయిశ్చరైజర్ బయటికి రావడం, ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి అనమాట. 50 ఏళ్ళు వచ్చినాయంటే అసలు ఆ మాయిశ్చర్ పోతుంది అనమాట. అంటే బాడీ ఆటోమేటిక్గా చేసుకునే మాయిశ్చర్ ఏదైతే ఉంటుందో, అంటే మీ బాడీలో నుంచి స్కిన్ ఈ పోల్స్లో నుంచి కూడా మీకు తెలుసో లేదు ఆటోమేటిక్ మాయిశ్చర్ ఉంటుంది, అందుకే మీ స్కిన్ అంతా హెల్దీగా ఉంటుంది. ఇప్పుడు మీరు కళ్ళు బ్లింక్ చేస్తే వెట్టిగా ఉంటాయి మీ కళ్ళు, నోట్లో ఆల్రెడీ వెట్టిగా ఉంటుంది. ఎందుకు, ఇలా హైడ్రేటెడ్గా ఉంటుంది అన్ని చోట్ల, అంటే వాటరీగా ఉంటుంది అనమాట, పిహెచ్ లెవెల్స్ మెయింటైన్ అవుతుంటాయి. అలాగే స్కిన్లో కూడా మాయిశ్చరైజర్ ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుంటుంది. ఎప్పుడైతే ఈ వెస్కులర్ టిష్యూస్, కొలాజిన్స్, ఎలాస్టిసిన్ కరెక్ట్గా ఉన్నాయో అప్పుడే. కానీ ఈ వయసు తగ్గుతూ ఉంటాయి కదా, దీనివల్ల ఏం జరిగిందంటే ఈ డెర్మిస్ లేయర్ మీద మాయిశ్చరైజర్ అనేది బాగా తగ్గిపోతుంది. ఈ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, స్కిన్ లైఫ్ తగ్గిపోయింది, అయిపోయిందని తెలిసిపోతుంది. వ్రింకిల్స్ స్టార్ట్ అయిపోతాయి, వ్రింకిల్స్ అన్ని చోట్ల స్టార్ట్ అయిపోతాయి, చేతులు, కాళ్ళు అవన్నీ కూడా. ఎలాస్టిసిటీ పోయింది, అంటే మీ చర్మం ఇలా లాగి వదిలేయగానే మళ్ళీ ఆ ప్లేస్లో వెళ్ళదు, అలా ఉండిపోతుంది కాసేపు. అర్థమవుతుందా? ఆ చేంజ్ అనేది కంప్లీట్గా తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అందుకే కొలాజిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కొలాజిన్ ఏం చేసిద్ది అంటే మీ స్కిన్ హెల్త్ని బూస్ట్ చేసిద్ది, ఎనర్జైజ్ చేసిద్ది అనమాట. అంటే ప్రాణం పోసినట్టు అనమాట. ఒక ప్రాణం పోతున్న మొక్కకి వాటర్ పోస్తే ఎలాగైతే ప్రాణం అలా, లైక్ గ్రీన్ లీవ్స్ ఎలా అయితే వస్తాయో, సేమ్ అలాగే మీ స్కిన్ హెల్దీగా ఉండాలంటే ఒక కొలాజిన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఏం చేసిద్దంటే మీ స్కిన్ హెల్త్ని బూస్ట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. బూస్ట్ అంటే బాగా ఎక్కువ కాదు, న్యాచురల్ వేలో రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా మనం ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంప్రూవ్ స్కిన్ హెల్త్, స్కిన్ హెయిర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి బాగుంటుంది. హెయిర్ కూడా ఉంటుంది, ఎందుకంటే మన స్కిన్ బూస్టర్లో బయోటిన్ కూడా ఉంటుంది, కాబట్టి మీ స్కిన్ అండ్ హెయిర్ కూడా కాంబినేషన్కి బాగా హెల్ప్ అవుతుంది. మీ జాయింట్స్కి బాగా హెల్ప్ అవుతుంది కొలాజిన్ అనేది. ఓకే, స్ట్రెంగ్త్, టీత్, పళ్ళు బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది. పళ్ళు, ఈ నెయిల్స్ ఇవన్నీ బాగుండడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. బాడీ డీటాక్సిఫికేషన్ చేసుకోవడానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. మీ గట్ హెల్త్ బాగుండాలన్నా, మీ మెటబాలిజం బూస్ట్ అవ్వాలన్నా బాగా హెల్ప్ అవుతుంది. చాలా మందికి ఏం జరిగిందంటే సెల్యులైట్ మార్క్స్ ఉంటాయి, మీకు తెలుసా? చాలా మంది ప్రెగ్నెంట్ నుంచి డెలివరీ అయ్యారు, బరువు తగ్గుతున్నారు, పెరుగుతున్నారు, స్ట్రెచ్ మార్క్స్ పడిపోతాయి బాడీలో. ఈ స్ట్రెచ్ మార్క్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి కొలాజిన్ కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, కొలాజిన్ అసలు కంప్లీట్ గా చెప్పాలంటే ఒక టైప్, ఒక ప్రోటీన్, దీంట్లో చాలా రకాలు ఉంటాయి. కంప్లీట్ గా ఈ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక చికెన్, ఓకే, బీఫ్, లేదంటే ఫిష్. మంచి క్వాలిటీ, హై క్వాలిటీ ఏదైనా ఫుడ్ సోర్స్ ఉందంటే కనుక బాగా గురించి ఇది నాన్ వెజ్ రూపంలోనే కొలాజిన్ రావాలి. ఈ కొలాజిన్ ఫిష్ అనేది బెస్ట్ అనమాట ఆప్షన్. ఫిష్ కొలాజిన్ వల్ల మనకి ఏంటంటే చర్మం, అంటే ఫిష్ స్కిన్ చూసారా, షైనింగ్ ఉంటుంది, వాటర్లో ఎప్పుడు హైడ్రేటెడ్గా షైనింగ్ ఉంటుంది అనమాట, మెరుస్తూ ఉంటుంది. అలా టైప్లో రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మన కొలాజిన్ అనేది ఫిష్ నుంచి వచ్చేది అయితే మంచి కొలాజిన్ అని అర్థం. ఓకే, సో డెఫినెట్గా ఇది మనం యాడ్ చేసుకోవడం వల్ల మీ గట్ హెల్త్ అంతా కూడా బాగుంటుంది. మన ఎంత పర్సంటేజ్ ఏజింగ్ పెరిగే తగ్గిపోతుంది మీ కొలాజిన్ లెవెల్స్ చూద్దాం. ఓకే, సో ఒకవేళ మీరు 25-30 సంవత్సరాల లోపు అయితే కనుక ఓకే, 100% మీ కొలాజిన్ అంతా బాగుంటుంది, ఓకే, బాగానే ఉంటుంది అనమాట. 30 ఏళ్ళు దాటిన తర్వాత సంవత్సరానికి 1-2%, అంటే మీరు 100% హెల్దీగా ఉంటే
ఇక్కడ ఏం జరుగుతుందంటే 30 ఏళ్ళు దాటిన తర్వాత నుంచి మీ స్కిన్ లో నుంచి ఒక 10-20% అయిన చర్మంలో ఉన్న క్వాలిటీనెస్ అనేది 20% తగ్గిపోతుంది 30 నుంచి 40 ఏళ్ల సంవత్సరంలో. 40 నుంచి 50 ఏళ్ల సంవత్సరంలో 10 నుంచి 20%. అంటే దగ్గర దగ్గర ఒక 50% స్కిన్ అనేది మీది ఆల్రెడీ డ్యామేజ్ అయినట్టు. ఇంకా 50 క్రాస్ అయిందంటే కనుక డెఫినెట్ గా మీ ఏజింగ్ అనేది క్లియర్ గా విజిబుల్ ఉంటుంది, అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో డెఫినెట్ గా కొల్లాజన్ అనేది మన డైట్ లో పెట్టుకోవాలి. చెప్పా కదా, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నైల్స్ స్ట్రెంగ్ చేసుకోవచ్చు, బోన్స్ ఇవన్నీ కూడా మనం హెల్త్ మీద కేర్ తీసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఒమేగా 3 కొలాజిన్తో పాటు ఒమేగా 3 తీసుకున్నారంటే కనుక బ్యూటిఫుల్ హెల్ప్ అవుతుంది. ఒమేగా 3 ఏం చేసిద్దంటే మనకి నార్మల్గా మన డ్రై స్కిన్ ఉంది, హెచ్ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫ్లాకీ స్కిన్ అంటే పగుళ్ళు ఉన్నాయి, అంటే అలాంటి స్కిన్ ఉంటే కనుక డెఫినెట్గా మనకు ఒమేగా 3 డెఫిషియన్సీ ఉందని అర్థం. ఓకే, లేదంటే మీ నెయిల్స్ మీరు చూసుకుంటే నెయిల్స్ చాలా వీక్గా ఉంటాయి, కొంతమంది బ్రికిల్ అంటే పగిలిపోతూ ఉంటాయి అనమాట మధ్య మధ్యలో. అలా ఉన్నా కూడా నెయిల్స్ వీక్గా ఉన్నా కూడా ఒమేగా 3 డెఫిషియన్సీ అని అర్థం. ఓకే, అలాగే మన హెయిర్ వాల్యూమ్ తగ్గిపోతున్నా లేదా జుట్టు అంతా కూడా బాగా డ్రైగా ఉంది అన్న, డాండ్రఫ్ ఉందన్నా కూడా, హెయిర్ లాస్ అవుతున్నా కూడా ఒమేగా 3 డెఫిషియన్సీ ఉన్నట్టు అనమాట. ఈ 3 కారణాలు ఒమేగా 3 డెఫిషియన్సీ అంటారు. అండ్ అలాగే హైడ్రేషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్కిన్ హెయిర్ కాంబినేషన్ లో మనం చూసుకోవాలి అనుకుంటే డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతుంది. హైడ్రేటెడ్ గురించి కూడా ప్రాపర్ గా మనం తెలుసుకోవచ్చు. హైడ్రేట్ అనేది వాటర్ ద్వారా, లిక్విడ్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అలో కాన్సన్ట్రేట్ మీ గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేయడానికి అన్ని విధాలుగా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. హైడ్రేట్ ఉండడం వల్ల మీ స్కిన్ కాదు, మీ ఎనర్జీ, మీ బాడీలో కణాలన్నీ కూడా హెల్తీగా ఉండడానికి, ఎనర్జైజ్గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యమైనది స్కిన్ బూస్టర్ అండ్ ఒమేగా 3. ఈ రెండు బ్యూటిఫుల్ కాంబినేషన్. మీరు స్కిన్ బూస్టర్ అండ్ ఒమేగా 3 తీసుకున్నారు అంటే కనుక 1 మంత్ నుంచి, అంటే 30 డేస్ నుంచి 90 డేస్ లోపు మీకు చాలా మార్పులు వస్తుంటాయి అనమాట. మీ స్కిన్ కొలాజిన్ వల్ల డెఫినెట్ గా వైటమిన్ 'సి', వైటమిన్ 'బి2', B6 అండ్ బయోటిన్, కొలాజిన్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీ స్కిన్ కి బాగా హెల్త్ ని ఇంప్రూవ్ చేసి మీ స్కిన్ హెల్త్ ని ఇంకా బ్యూటిఫుల్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఒమేగా 3 వల్ల మీకు ఏంటంటే డిహెచ్ఏ అండ్ ఈపీఏ ఫార్ములా ఉంటుంది కాబట్టి ఇదంతా కూడా హ్యూమన్ స్కిన్ అంటే మనిషి యొక్క స్కిన్ కాంపోనెంట్ అంతా కూడా కరెక్ట్ గా ఉండడానికి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మీ సెల్స్ అన్ని కూడా ప్రీమెచ్యూర్ ఏజింగ్ అనేది రాకుండా, తక్కువ అంటే వయసు పెరిగే కొద్దీ వచ్చే ఏజింగ్ వచ్చేలాగా చూసేలాగా ఉంటుంది అనమాట. నార్మల్గా వాళ్ళు ఎలా అవుతుంది, 40-50 ఏళ్ళు అంటే కూడా అంటే ఎక్కువ వయసులా కనిపిస్తున్నారు, అంటే 30 ఏళ్ళు అంటే కూడా 40 ఏళ్ళలా కనిపిస్తున్నారు, అంటే యవ్వనంగా కనిపించట్లేదు, చాలా ఏజింగ్ గా కనిపిస్తున్నారు ప్రతి ఒక్కరు. అలా ఉండకూడదు అంటే కనుక ఒమేగా 3 డెఫినెట్ గా యాడ్ చేసుకోవాలి. దీంతో పాటు మీరు ఇంకా హెల్దీ బ్యూటిఫుల్ స్కిన్ ని మెయింటైన్ చేసుకోవాలంటే కనుక మల్టీ వైటమిన్లు చాలా ఎక్కువ వైటమిన్స్, మినరల్స్ ఉంటాయి కాబట్టి దీనివల్ల బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. సెల్ యాక్టివేటర్ కణాలన్నీ అంటే చాలా చనిపోయిన కణాలని యాక్టివేట్ చేయడానికి బాగా హెల్ప్ అవుతుంది. బోన్స్ వీక్ ఉండకుండా స్ట్రాంగ్ గా స్ట్రెంగ్ చేసుకోవాలంటే కాల్షియం. అండ్ ఉమెన్ హెల్త్ మెయిన్ గా మెన్స్ట్రల్ సైకిల్, పీసీఓడి, పీసీఎస్ ప్రాబ్లమ్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇవన్నీ చేంజెస్ జరుగుతుంటాయి బాడీలో. ఈ జరిగే ప్రాసెస్ వల్ల అంటే మెన్ లో చేంజెస్ ఉండవు, ఉమెన్ లో చేంజెస్ ఉంటాయి. దానికోసం ఉమెన్ చాయిస్ మీరు వాడారు అంటే కనుక అది బ్యాలెన్స్ అవుతూ ఈ స్కిన్ బూస్టర్ ని కూడా మీరు యాడ్ చేసుకున్నారు అంటే కనుక కాంబినేషన్ తో డెఫినెట్ గా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఇంకా దీంతో పాటు మన స్కిన్ కేర్ ఉంది. మనం ఇది పార్ట్ 2లో మాట్లాడదాం, ఎందుకంటే మనకు అంత టైం లేదు. పార్ట్ 2లో మన స్కిన్ గురించి, అవుటర్ న్యూట్రిషన్ గురించి మాట్లాడదాం. ముందు ఇన్నర్ గా స్టార్ట్ చేయండి, అవుటర్ కి మనం మళ్ళీ డిస్కస్ చేసి క్లియర్ గా మనం ప్లాన్ చేసుకుందాం. ఓకేనా? సో ఎవరెవరు ఈ కాల్లో ఉన్న వాళ్ళు స్కిన్ బూస్టర్ వాడుతున్నారు అన్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? సార్ నేను స్కిన్ బూస్టర్ వాడుతున్నాను, నాకు కొంచెం బ్యూటిఫుల్ రిజల్ట్స్ వచ్చింది, నేను మీకు కొన్ని టిప్స్ ఇస్తాను, ఎవరెవరు కావాలో స్కిన్ గురించి అని చెప్తే కొన్ని టిప్స్ ఇస్తాను. స్కిన్ బూస్టర్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎలా పడితే అలా ప్రొడక్ట్స్ కొనుక్కోకండి. ఆన్లైన్ ద్వారా, వెబ్సైట్ల ద్వారా, ఎక్కడ పడితే అక్కడ కోచ్ కన్సల్ట్ అయ్యే తీసుకోవాలి, లేదంటే డైరెక్ట్ గా మీరు వెబ్సైట్, కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకోవాలి. అది మీ కోచ్ మాత్రమే మీకు గైడ్ చేస్తారు, అనుభవం ఉన్న వ్యక్తులు వాళ్ళు కాబట్టి మీ వాళ్ళ దగ్గర కన్సల్ట్ అవ్వండి. ఓకేనా? స్కిన్ బూస్టర్ వాడుతూ హెల్తీగా ఉన్నవాళ్ళు, అంతేనా? ఇంకెవరైనా కావాలి, అవసరం ఉంది నాకు స్కిన్ గురించి, ఇంకొక టిప్ చెప్పండి అన్న వాళ్ళు ఉంటే కూడా హ్యాండ్ రైజ్ చేయండి, చెప్తాను. ఇంకెవరికైనా స్కిన్ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్, నాకు చెప్పండి సార్ ఒక టిప్ అని చెప్తే నేను చెప్తాను. చాలా తక్కువ మంది ఉన్నారు, వీళ్ళ కోసం సపరేట్గా కాల్ పెట్టి చెప్తాం అయితే. ఓకేనా? ఓకేనా? 70-80 మంది వచ్చారు, వీళ్ళ కోసం సపరేట్గా కాల్ పెట్టి చెప్పనా? ఓకే, డన్. సరే, అయితే నేను ఒక టిప్ చెప్తాను, మీకు బాగా హెల్ప్ అవుతుంది, చూడండి. చాలు అండి, హ్యాండ్ రైస్ ఆపేసేయండి. సో టిప్ ఏంటంటే, స్కిన్ బూస్టర్ వాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో పొద్దున పూట మీరు స్కిన్ బూస్టర్ని తీసుకున్నారు అంటే కనుక ఎంటీ స్టమక్తో మీ స్కిన్కి కావాల్సిన కొలాజిన్ అబ్జర్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. స్టెప్ 1, కొలాజిన్ అనేది పొద్దున పూట, ఎర్లీ మార్నింగ్ పొద్దున పూట తీసుకున్నారు అంటే కనుక ఫస్ట్ స్కిన్ బూస్టర్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. లేడీస్ కి, జెంట్స్ కి రెండు తేడా ఉంటుంది స్కిన్లో. స్కిన్ బూస్టర్
ఉమెన్ అయితే 2 వరకు తీసుకోవచ్చు. మెన్ ఒకటి చాలు, ఉమెన్ అయితే 2 తీసుకోవచ్చు స్కిన్ బూస్టర్. అర్థమవుతుందా? ఉమెన్ 2 తీసుకోవచ్చు. అండ్ స్కిన్ బూస్టర్ కాంబినేషన్లో రాత్రి పూట ఎప్పుడైనా నైట్ వర్క్స్తో పాటు స్కిన్ బూస్టర్ తీసుకున్నా కూడా మీకు బాగా డిఫరెన్స్ అర్థమవుతుంది. నైట్ వర్క్స్ ప్లస్ స్కిన్ బూస్టర్, ఈ 3 టిప్స్ బాగుంటాయి. ఒకసారి మీరు మార్నింగ్ ట్రై చేసి చూడండి. ఎర్లీ మార్నింగ్ స్కిన్ బూస్టర్ ఎంటీ స్టమక్తో అంటే ఫ్రెష్ అప్ అవ్వగానే స్కిన్ బూస్టర్తో స్టార్ట్ చేయండి, బాగుంటుంది. కొలాజన్ బాగా పొద్దునే స్కిన్ హెల్తీగా అంటే పొద్దున లేచారు కాబట్టి కావాల్సిన స్కిన్కి కావాల్సిన ప్రోటీన్ వెళ్ళిపోతుంది. నా స్ట్రాంగ్ సజెషన్ పొద్దున ఒకసారి ట్రై చేయండి. రెండోది ఇది మీరు ట్రై చేయండి. ఓకే, నైట్ వర్క్స్తో పాటు స్కిన్ బూస్టర్ కాంబినేషన్. మూడోది స్కిన్ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్న వాడు ఆడవాడు అయితే మాక్సిమం 2 స్పూన్ స్కిన్ బూస్టర్ తీసుకోవచ్చు. ప్రాపర్గా తీసుకోండి. ఓకేనా? సో ఐ హోప్ ఈ టిప్స్ అండ్ ఈ టాపిక్ ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అయింది అనుకున్నాను. ప్రాపర్ కోచ్ కన్సల్టేషన్ గైడెన్స్ ఉంటేనే ఇలా ఇలాంటివి చేయండి, లేదంటే మీ కోచ్ కన్సల్ట్ ఉంటే వాళ్ళు మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇన్ఫర్మేషన్ అర్థమైంది అనుకున్నాను. అండ్ మళ్ళీ మంచి టాపిక్స్ కలుగుతాం. ఎవరైతే 21 డేస్లో ఉన్నారో మీ అందరికీ కూడా బ్యూటిఫుల్ సబ్జెక్ట్ రాబోతుంది ఇవాళ రేపట్లో. సో అందరికి కూడా స్టే ట్యూన్డ్గా ఉండండి. మంచి ఇన్ఫర్మేషన్, మంచి రిజల్ట్స్, మంచి టిప్స్ ఇవన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బ్యాక్ టు ఎంసీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు ఎంతమంది తెలుసుకున్నారు ఈరోజు కొలాజిన్ గురించి? టోటల్ ఇన్ఫర్మేషన్ చాలా మంచిగా నాకు అర్థమైంది కదా. కొలాజిన్ గురించి, మనకి స్కిన్ బూస్టర్ ఎలా యూజ్ చేసుకోవాలనే దాని గురించి టిప్స్ కూడా అమేజింగ్ గా ఉన్నాయి కదా. సో మనకి సార్